నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నేను విజయ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో వైద్య శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం ఏపీ వైద్య శాఖ అధికారుల రివ్యూ సమావేశంలో మంత్రి కామినేని వెల్లడి ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించే స్థాయి వైఎస్ఆర్సీపీ నేతలకు లేదు త్వరలో కొడాలి నాని జైలుకు వెళ్లడం ఖాయం టీడీపీ నేత వర్ల జోస్యం రాష్ట్రంలో దళిత శక్తిని పెంపొందించడం కోసం ఈ నెల 30న దళిత కాంగ్రెస్ సదస్సు కాంగ్రెస్ నేతల వెల్లడి బీసీలు ఐక్యం కోసం భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ నెల 30న నగరంలో బీసీ జనభేరి గంగాధర్ పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో వైద్య శాఖను మరింత అభివృద్ధి చేయడం కోసం వైద్య శాఖ అధికారులు ప్రభుత్వానికి తోడ్పాటునివ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వ వైద్యం కోసం వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగరంలోని ఒక హోటల్లో 13 జిల్లాల్లోని వైద్య శాఖ అధికారులతో పలు అంశాలపై మంత్రి కామినేని శ్రీనివాస్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన వైద్య సేవలపై అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది. రోగులకు అవసరమైన వైద్య సేవలు అత్యవసర సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి వైద్య అధికారులను కోరారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు జూడాలి విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వైద్య శాఖలను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. పారిశుద్ధ్య విషయంలో అధికారులు ఉద్యోగులు రాజీ పడవద్దని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేస్తామని చెప్పారు. జూనియర్ వైద్యులకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ప్రభుత్వానికి కూడా అన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెప్పారు. రేపు ఎడిషనల్ డిఎంఎన్హెచ్ఓస్తో రేపు మీటింగ్. మేము కొత్తగా 13 జిల్లాలకి పారదర్శకంగా ప్యూర్లీ వాళ్ళ మెరిట్ని బట్టి 13 మంది డిఎంఎన్హెచ్ఓలను సెలెక్ట్ చేసాం. ఒక రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త పద్ధతిలో వాళ్ళకి మొత్తం డిపార్ట్మెంట్ నాతో సహా డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూర్చుని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని తీసుకున్నాం. ప్యూర్లీ వాళ్ళ మెరిట్ ప్రకారం వాళ్ళని కూడా వాళ్ళ నేటివ్ డిస్ట్రిక్ట్ కాకుండా ఛాయిస్లు 2 ఇవ్వమని దాని ప్రకారం వేశాం. దీంట్లో మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, వీళ్ళు తప్పకుండా బాగు చేయగలరు. అందుకని ఒకసారి అందరితో కూర్చుని ప్రభుత్వం యొక్క ప్రోగ్రామ్స్ వాళ్ళందరికీ మొత్తం ఏమేంటి, ప్రభుత్వం రివోక్ చేసేదేంటి, రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇరువురు పార్థసారథి కొడాలి నాని కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి దేవినేని ఉమాను విమర్శించే హక్కు లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫోర్జరీ పత్రాలను సృష్టించి ఆంధ్ర బ్యాంకులో 35 కోట్లు తీసుకున్న సంఘటనపై నాని కొద్ది రోజుల్లో జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వర్లరామయ్య జోషి చెప్పారు. నగరంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని నమ్ముకుని రేషన్ డీలర్లు అధికారులు జైలుకు వెళుతున్నారని చెప్పారు. రేషన్ అక్రమ రవాణా ముఠా నానిని నమ్ముకుని బలి పశువులు అవుతున్నారని చెప్పారు. ఆంధ్ర బ్యాంక్ అధికారులు నాని చుట్టూ తిరుగుతున్నారని కొద్ది రోజుల్లో నానికి జైలు శిక్ష ఖాయమని చెప్పారు. మాజీ మంత్రి పార్థసారథిపై వర్ల నిప్పులు చెరిగారు. గురివింద గింజ తన కింద ఉన్న నలుపు తెలియకుండా అంతా తాను ఎరుపు అని మాట్లాడినట్లుగా మీ మాటలు లేవా అని నేను అడుగుతూ ఉన్నా. నాని, కొడాలి నాని, నీవు దేవినేని ఉమా గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ప్రశ్నించే స్థాయి నీకున్నదాన్ని నేను అడుగుతున్నా. నీ ఆశకు, నీ దగాకోరుతనానికి ఈ రోజున ఎంతమంది రేషన్ షాప్ డీలర్లు గుడివాడలో బలైపోయినారు, ఎంతమంది నిన్ను నమ్ముకున్న వాళ్ళు నువ్వు శాసనసభ్యుడిగా వాళ్ళకు సహాయం చేస్తావులే అని ఈ రేషన్ షాప్ డీలర్లకు రేషన్ కార్డ్స్ దందాలో వేలాది రేషన్ కార్డ్స్ కి పైన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కి ఉపయోగించవలసిన బియ్యాన్ని దొడ్డిదారిన బ్లాక్ మార్కెట్లోకి పంపటానికి కారకులైన అధికారులందరూ జైలులో ఉండటానికి కారణం నీవు కాదా?
అర్బన్ టీడీపీ అధ్యక్షులు బుద్ధ వెంకన్న మాట్లాడుతూ కొడాలి నాని స్థాయి మరిచి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం దారుణమని చెప్పారు. మాజీ మంత్రి ఇసుక మాఫియాకు అండగా నిలిచి ప్రజల సొమ్మును దోచుకు తింటున్నారని ఆయన ధ్వజమెత్తారు. మీరు ఇసుక మాఫియా లేనిపోని అన్ని అంటగడితే ఇసుక మాఫియా చేసింది పార్థసారథి. 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇసుకను మొత్తం దోచుకొని నీ ఆస్తిని 10 రెట్లు పెంచుకుంది పార్థసారథి. అలాగే పిచ్చుకొక్క నాని, నువ్వేంటా రేపు నుంచి బూతులు మాట్లాడతావా? నీకు దమ్ముంటే దేవినేని ఉమా గారు వరల రామయ్య గారు అక్కర్లేదు, రేపురా విజయవాడ నగరంలో లేదా నీ గుడివాడ నగరంలో అర్బన్ అధ్యక్షుడిగా నేను వస్తాను. నువ్వు చేసిందేంటో ఉమా గారు చేసిందేంటో మాట్లాడదాం. మంత్రి తరపున నేను వస్తాను. నీ అవినీతి ఇప్పుడే చెప్పాడు రామయ్య గారు. నువ్వు ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి మరి బ్యాంకులని కొల్లగొట్టి రేపో మాపో నువ్వు జైలుకి వెళ్తున్నావు. నువ్వు నీతిపరుడువో మీ నీతిపరుడువో నీ గుడివాడలో కానీ మా విజయవాడలో కానీ తేల్చుకుందాం. అంతేగాని నువ్వు బూతులు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. నువ్వు బూతులు మాట్లాడితే ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు కూడా నిన్ను చెప్పు తీసుకొని కొట్టే రోజు ముందుందని ఎప్పటికైనా సరే నీకు ప్రజలు గుడివాడలో ఓట్లేసిన ప్రజలకి ఎప్పుడు కూడా ఈ రెండు సార్లు ఎన్నికైనప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు. ఎప్పుడైనా సరే నువ్వు ప్రజలకి సంబంధించినటువంటి పనులు చేయాలి. కానీ ఇలాంటి అవాకులు చవాకులు పేరి ఏదో దేవినేని ఉమా గారినో అలా చంద్రబాబు నాయుడు గారినో విమర్శిస్తే మనం మీడియాలోకి ఎక్కుతామని మీరు చేస్తే మాత్రం నీకు చెప్పు దెబ్బలు ఖాయం. దళితుల శక్తిని పెంపొందించడానికి ఎస్సీ సామాజిక కార్యకర్తల కోసం ఈ నెల 30వ తేదీన దళిత కాంగ్రెస్ నాయకత్వ శిక్షణ శిబిరం తరగతులను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ వినయ్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రానున్న రోజుల్లో దళితులే ప్రధాన పాత్ర పోషించనున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రరత్న భవనంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ వినయ్ కుమార్ నగర నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో దళిత కార్యకర్తలు నాయకుల పాత్ర ప్రధానమైందని ఆయన చెప్పారు. దళిత శక్తి పెంపొందించడానికి ఈ నెల 30వ తేదీన ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో దళిత నాయకత్వం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. సీమాంధ్ర 13 జిల్లాల్లోని దళిత నాయకులతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రముఖ నాయకులు బొత్స సత్యనారాయణ, జేడీ శీలం, కేవీపీ తదితరులు పాల్గొంటారని ఆయన చెప్పారు. ప్రధానంగా ఎన్నికల అనంతరం ఈ రాష్ట్రంలో దళితులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజు కూడా వాళ్ళ సంక్షేమం, రక్షణ, అభివృద్ధి సంబంధించినటువంటి ఒక్క ప్రణాళిక కూడా రూపొందించలేదు. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించినటువంటి ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం ఏదైతే ఉందో ఆ చట్ట వెలుగులో బడ్జెట్ కేటాయింపులు జరిపించాల్సిన ప్రభుత్వం ఆ చట్టానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరపలేదు. ఎక్కడ దానికి సంబంధించినటువంటి చర్చ లేదు. ఆ చట్టానికి నిబంధనలు రూపొందించాలి, ఆ నిబంధనలు కూడా రూపొందించలేదు. దాని కాలపరిమితి 10 సంవత్సరాలు. 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది, 2వ సంవత్సరం పూర్తవుతుంది. 10 సంవత్సరాల కాలపరిమితి ఉన్నటువంటి ఈ చట్టానికి మరి నిబంధనలు రూపొందించకపోతే రాబోయే రోజుల్లో ఆ బడ్జెట్ ఖర్చు పెడితే కూడా సాధ్యం కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా సంక్షేమ రంగాన్ని గత ప్రభుత్వం అనేక రూపాల్లో సంక్షేమం విస్తరించింది, అనేక ప్రయోజనాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించింది. వాటన్నిటి కూడా తొంగలో దక్కే పద్ధతులు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రేషన్ కార్డుని సగానికి తీసివేయడం జరిగింది, పెన్షన్ తీసివేయడం జరిగింది, ఉపాధి హామీ పథకం ఎక్కడ అమలు జరగట్లేదు. సంక్షేమ హాస్టల్ సమూహం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించేటువంటి ఒక ప్రక్రియ ఉంది. నవంబర్ 30వ తేదీన విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్లో ఒక మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక సెషన్స్ వారీగా ఈ సెషన్ ఉంటుంది. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో స్థానం పొందడానికి దళితులు చేసిన కృషి వర్ణించలేదని ఆయన చెప్పారు. నవ్యాంధ్రలో దళిత జాతి అత్యంత జనాభా కలిగిన జాతి అని, వారి అభ్యున్నతికి పాటుపడాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. దళిత నాయకుల ద్వారానే రాజకీయ చైతన్యం ద్వారా, దళిత నాయకత్వాల ద్వారానే రాజకీయాన్ని మరో మలుపు తిప్పాలనే దృఢ సంకల్పంతో రేపు నాయక గణమంతా సంకల్పించింది. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం మేము మా రాష్ట్ర అధ్యక్షులు నెహ్రూ గారిని సంప్రదించిన వెంటనే వారి బాధ్యతలన్నీ భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమం కాదు అనేక కార్యక్రమాలని వారు దిగ్విజయంగా రాష్ట్ర రాజధాని అని నిర్ణయించిన దగ్గర నుంచి పూర్తి సహాయ సహకారాలని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దలు మల్లాది విష్ణు గారు,
ఇక్కడున్న తదితర పెద్దలు నిజంగా తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు మంత్రులే ఇచ్చినటువంటి వారు ఒకసారి మళ్ళీ ఆలోచించుకోమని చెప్పంటున్నాం. అత్యంత జనాభా కలిగినటువంటి జాతికి ఇద్దరిని మంత్రులు మాత్రమే ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సామాజిక న్యాయం చేశాడో మేము అర్థం చేసుకుంటాము, ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెబుతాము. ఆ ప్రజల ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్ళి అలాగే రాజధాని నిర్మాణంలో దళితులు కోల్పోతున్న భూములను ఆ విషయానికి సంబంధించిన చర్చ కులంకషంగా చేయడం కోసం రేపు ఆ సదస్సుని ఒక వేదిక చేసుకోబోతున్నాం. అలాగే మా మూలాలలో మేము చేసే కమిటీ నిర్మాణాలలో రాష్ట్ర కార్యవర్గం కానివ్వండి, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, వివిధ సంఖ్యాబలాలకు సంబంధించిన ఏ కోణాలు ఎక్కడెక్కడ దళిత నాయకత్వాన్ని బహుగా ప్రస్ఫుటింపు చేయాలో రేపు దాన్ని మేము చర్చించబోతున్నాం. క్రియాశీలక బీసీ ఉద్యమానికి బీసీ సంఘాలన్నీ ఐక్య పోరాటానికి సిద్ధమవుతున్నాయని బీసీ జనసభ అధ్యక్షులు జి గంగాధర్ చెప్పారు. సీమాంధ్ర 13 జిల్లాల్లోని బీసీలందరూ బీసీ జనసభలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో బీసీ జనసభ అధ్యక్షులు గంగాధర్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ జనసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 30వ తేదీన రాష్ట్రంలోని వివిధ బీసీ సంఘాలతో కలిసి బీసీ జనసభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బీసీల రిజర్వేషన్లో జరుగుతున్న నిర్లక్ష్యం, కుల వివక్ష తదితర అంశాలపై ప్రణాళిక రూపొందిస్తామని ఆయన అన్నారు. జనసభకు సీమాంధ్రలోని బీసీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. బీసీల ఐక్య పోరాటానికి బీసీ కులస్తులందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం చేసే పోరాటానికి ఎమ్మెల్సీలు పూర్తి మద్దతునిస్తామని శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు చెప్పారు. అనేక సంవత్సరాల నుండి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. నగరంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ నగర మహాసభలను యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ పోరాడే కార్యక్రమాలన్నిటికీ తాము అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ 42వ నగర మహాసభ జరుగుతుంది. 4 దశాబ్దాల క్రితం స్థాపించిన ఎస్ఎఫ్ఐ జాతీయ స్థాయిలో విద్యార్థుల సమస్యల మీద, విద్యారంగ సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత విద్యారంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టాలని ఆలోచించేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్లో కూడా అనేక పరిమితులు విధించాలని కూడా భావిస్తూ ఉంది. ఇటువంటి అనేక సమస్యల మీద ఈరోజు ఎస్ఎఫ్ఐ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఎఫ్ఐ చేసే ఉద్యమాలన్నిటికీ కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ మహాసభలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కె వేణుగోపాల్ అన్నారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం వలన బీమా రంగంలో భద్రత, భరోసా కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే అంశంపై ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కె వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధి సాధించాల్సిన ఏ దేశంలో అయినా ప్రజలు పొదుపు నుంచి పెట్టుబడులు స్వీకరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటే ప్రభుత్వాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం దుష్పరిణామాలకు దారితీస్తుందని ఆయన చెప్పారు. విదేశీ పెట్టుబడుల వలన పెట్టుబడిదారులతో పాటు పాలసీదారులు ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీమా రంగంలో ఎఫ్డీఐలను స్వీకరించడం వలన పాలసీదారులు హక్కులను కోల్పోయి భరోసా కరువవుతుందని ఆయన చెప్పారు. ఆ 50 మందికి ఒక క్లాస్ చూపించి దాన్ని నెగ్గొట్టు, మళ్ళీ అందులో ఇంకో 30 మంది మాత్రమే దగ్గరికి వస్తాయి. వచ్చిన వాళ్ళకి నువ్వు ఒక లీగల్ నోటీస్ ద్వారా వాళ్ళని రిప్లై ఇదంతా తెలియసేందుకు 20 మంది క్లెయిమ్ ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది తప్ప అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నది అమెరికాలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ మీద రాసినటువంటి ఒక లాయర్ రాసినటువంటి నవల. సో ఆ విధమైనటువంటి లాభాలు ఇన్సూరెన్స్ ద్వారా ప్రజలకి పొదుపులు ఒక దగ్గర తీసుకుని అది సామాజిక పెట్టుబడిగా మార్చడం అనేది ప్రభుత్వం యొక్క సిద్ధాంతం. ఇన్సూరెన్స్ ద్వారా లాభాలు గడించడం అనేది ప్రైవేట్ కంపెనీలు మారుతుంది. రెండింటి తేడా ఎక్కడైతే లాభాలు గడించడం వస్తుందో అక్కడ క్లెయిములు ఎగ్గొట్టడం కూడా వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే జర్నలిస్టుగా IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, దాని వెబ్సైట్ కానీ మీరు చూసినట్లయితే అందులో కొన్ని ఉంటాయి పెనాల్టీస్. ప్రైవేట్ కంపెనీలు వేస్తున్నటువంటి పెనాల్టీస్ ఉంటాయి. ఎందుకు వేశారు? ఒక ప్రైవేట్ కంపెనీకి పెనాల్టీ వేశారు, ఏమని? నువ్వు క్లెయిములు చెల్లించట్లేదు అనేది. ఎందుకు చెల్లించట్లేదు అన్నట్లయితే నేను పెట్టిన క్లాసు వాడు చూడలేదు, పాలసీ హోల్డర్ చూడలేదు, ఆ క్లాస్ చూడడం వల్ల వాడు క్లెయిమ్ చేస్తున్నారు. IRDA ఏం చెప్పిందంటే ఆ క్లాస్ తీసేయమని చెప్పి నేను చెప్పాను నీకు, ఆ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నప్పుడు ఆ క్లాస్ తీసేయని చెప్పాను, తీయకుండా నువ్వు ఎందుకో ప్రోడక్ట్ లాంచ్ చేసాను నేను. బ్యూరో వెరిటాస్ క్వాలిటీ పరిశీలన సంస్థ కార్యకలాపాలను నగరంలో ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సౌత్ రీజియన్ సర్టిఫికేషన్ మేనేజర్ రామ్మోహన్ రావు చెప్పారు. హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్తో పాటు క్వాలిటీ, క్వాంటిటీ పరిశీలించి సర్టిఫికెట్లను సంస్థ ఇస్తుందని ఆయన చెప్పారు. క్వాలిటీ పరిశీలన సంస్థ అయిన బ్యూరో వెటరీస్ కంపెనీ నిర్వాహకులు విజన్ 2015 పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆ సంస్థ సౌత్ రీజియన్ సర్టిఫికేటర్ మేనేజర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ విజయవాడ రాజధాని అయిన నేపథ్యంలో కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు, సంస్థలను దృష్టిలో పెట్టుకుని తమ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కన్స్ట్రక్షన్స్, లేబొరేటరీస్ తదితర వాటికి సంబంధించిన వాటిపై క్వాలిటీ చెకింగ్ సర్టిఫికెట్ ఇస్తామని ఆయన చెప్పారు. హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్లపై కూడా సర్టిఫికేషన్ ఉంటుందని ఆయన చెప్పారు. ఈరోజు రిక్వైర్మెంట్ మనకు ఇక్కడ బ్యూరో వెరిటాస్లో ఏంటంటే ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్వీసెస్ రిక్వైర్మెంట్సే కాకుండా ఇప్పుడు ఆర్గనైజేషన్లో రోజుకు పెరుగుతున్న డిమాండ్ ప్రకారం సో వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క కాంపిటెన్సీస్ అవన్నీ పెంచడానికి మనకు వివిధ రకాలైన ట్రైనింగ్ అవసరం. దానికి ఏం చేస్తామంటే ఆ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా మనం ఏం చేస్తామంటే ట్రైనింగ్స్ని ప్లాన్ చేసేసి సో దానికి ఆర్గనైజేషన్స్ కూడా మనం సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క కాంపిటెన్సీస్ని మనం ఎలా పెంచాలి, తర్వాత వాళ్ళని ఆర్గనైజేషన్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒకటి ఉద్దేశం. సో ఒకటేంటంటే క్వాలిటీ రిలేటెడ్ ట్రైనింగే కాకుండా మనకి ఈరోజు మనకు ఇండస్ట్రీలో ఏంటంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ, తర్వాత ఎన్విరాన్మెంట్. ఈరోజు మీరందరూ చూస్తూ ఉంటారు మనకు చాలా ఇష్యూస్ సేఫ్టీ రిలేటెడ్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ రోజు పేపర్లో వస్తాయి. సో దానికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ ఏంటంటే దాంట్లో ఏమేమి మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయగలము. అలాగే కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ ఏంటంటే చాలా టెన్స్లో పనిచేస్తున్నారు. ఎంప్లాయీస్ కానీ ఈరోజు యొక్క పని ఒత్తిడిలో కానీ వాళ్ళకున్న డిఫరెంట్ టార్గెట్స్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత ఎమోషనల్గా ఉంటారో వాళ్ళని ఎమోషనల్గా ఎంత మనము కంట్రోల్ చేయగలము. సో దానికి ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్, దానికి రిలేటెడ్ ప్రోగ్రామ్స్, తర్వాత మనకి ఈరోజు ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో దాన్ని ఎంత యాక్టివిటీగా మనం చేయగలం, ఎంత చక్కగా చేయగలం, దానికి ఒక వారు అమ్మేదే మద్యం, చెప్పిందే రేటు, వేళలు పాటించరు. ఇది ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లా నవ్యాంధ్ర రాజధాని నగరంలో మద్యం సిండికేట్ల వ్యవహారం. బెల్ట్ షాపులు లేకుండా చేసి మద్యం అమ్మకాలను నియంత్రిస్తామన్న నూతన ప్రభుత్వ హామీ గాలిలో కలిసిపోయింది. నిబంధనలను పూర్తిగా తుంగులోకి తొక్కి ఎక్సైజ్, పోలీస్ అధికారుల అండదండలతో మద్యం వ్యాపారాలు బరిదెగించి మద్యం విక్రయాలు జరుపుతున్న టీడీపీ ప్రభుత్వం నిషాయెక్కి తూలుతోంది. మద్యం సిండికేట్ల ముడుపుల వ్యవహారం ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా కుదిపేసిందో అందరికీ తెలిసిందే.
వైన్ షాపులు, బాల నిర్వాహకుల సిండికేట్ల ఇచ్చిన లంచాల జాబితా అప్పట్లో పెద్ద సంచలనమైంది. అయితే ఈ వ్యవహారంపై ఏసీపీ దాడులు నిర్వహించడంతో అప్పుడు దీనికి తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తెలుగు తమ్ముళ్లు మద్యం మాఫియాతో జతకట్టి నిషాలో తూలుతున్నారు. లక్కీ డిప్లో షాపులు దక్కించుకున్న వారికి ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించి షాపులు తీసుకొని మరో దందాను కొనసాగిస్తున్నారు. మద్యం తాగే వారి బలహీనతలను ఆసరాగా తీసుకున్న వైన్ షాపుల నిర్వాహకులు మద్యాన్ని వారి ఇష్టం వచ్చిన రీతిలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. బ్రాందీ, వైన్, రమ్, జిన్, బీర్ బ్రాండ్ ఏదైనా కావచ్చు, ఎంఆర్పీకి మాత్రం ఏదీ నగరంలో దొరకదు. ప్రభుత్వానికి దీన్ని బట్టి నెలకు 100 కోట్ల రూపాయలు ఒక ఎత్తైతే అధికారులకు మద్యం విక్రయం వల్ల సిండికేట్లకు, యాజమాన్యాల జేబుల్లోకి మందుబాబుల కష్టార్జితం మరో ఎత్తు. నెలకు సేల్ అవుతున్న 2 లక్షల వేల లిక్కర్, 85,000 బీర్ కేసుల నుంచి వీరికి వచ్చే పై ఆదాయం భారీగా ఉంటుంది. నిబంధనల ప్రకారం మద్యం షాపుల్ని ఉదయం 11 గంటలకు తెరిచి రాత్రి 11 గంటలకు మూసివేయాలి. అలాగే బార్లను రాత్రి 12 గంటల్లోపు మూసివేయాలి. కానీ నగరంలో మాత్రం అమలవుతున్న దాఖలాలు కనిపించటం లేదు. గతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులు నగర పరిధిలో రాత్రి మద్యం అమ్మకాలు జరిపితే కఠినమైన చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం కూడా అటువంటి కఠిన చర్యల్ని అమలు పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనలు పాటించకుండా మందుబాబుల్ని దోచుకు తింటున్న మద్యం షాపులు, బార్ల నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఎక్సైజ్ పోలీస్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సిపిఎం నగర నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలు మద్యం షాపులు పాతవి కాకుండా కొత్తగా అదనంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి దాంట్లో కోట్ల రూపాయల రాబడి కోసం తన ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మద్యం మాఫియా చేతుల్లోకి మొత్తం వెళ్ళిపోయి కూరుకుపోతుందేమోనని చెప్పని అనిపిస్తూ ఉంది. సమయపాలన పాటించేటువంటి పరిస్థితి లేదు. ఎక్సైజ్ ఇచ్చినటువంటి రూల్స్కి అతిక్రమించి నిబంధనలు తోసిరాజని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నటువంటి స్థితి ఈరోజు నగరంలో చూస్తూ ఉన్నాం. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఏ విధంగా అయితే ఆ విధంగా తీసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్సైజ్ అధికారులు ముద్దునిద్ర నటిస్తూ ఉన్నారు తప్ప ప్రభుత్వం చలనం లేకుండా పడింది తప్ప ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపట్ల. తెల్లవారుజామున మద్యం అమ్మటానికి లేదు, ఉదయం 10ంటికి షాపులు తెరవడానికి లేదు, నైట్ 10:30 తర్వాత షాపులు మూసేయాలి. ఇటువంటి నిబంధనలని కూడా పక్కన పెట్టేసేసి ఇష్టం వచ్చినటువంటి రీతిగా పర్మిట్ రూములు లేనటువంటి షాపుల్లో కూడా పర్మిట్ రూములు ఉన్నాయని చెప్పనేటువంటి చూపించి పర్మిట్ రూముల పేరుతో వ్యాపారం సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నట్టు అని చెప్పనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదనంగా 10 షాపులు నగరంలో ఉన్నవే చాలవన్నట్టుగా ఇంటి వీధికి కుళాయి లేదు కానీ ఇంటికో మద్యం అన్నట్టుగా, ఇంటికి ఒక మద్యం షాప్ అన్నట్టుగా తయారవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి, ఎక్సైజ్ శాఖ స్పందించాలి, ముద్దు నిద్ర నుండి మేలుకోవాలి, మద్యం మహమ్మారిని పారదోలేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. భవిష్యత్తులో కల్తీ మద్యం తాగి మృతుల సంఖ్య పెరుగుతుందని చెప్పనేటువంటి ఆ వార్తలకి, ఆ ప్రకటనలకి అవకాశం లేకుండా చేయాలి అని అంటే ఎక్సైజ్ శాఖ ఏమరపాటుగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పనని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మద్యం మాఫియాని కట్టడి చేయాల్సిందిగా తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్కూల్ కాలేజీలకు దగ్గరలో బార్లు, మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం వలన విద్యార్థులు చెడు అలవాట్లకు గురవుతున్నారని ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జనాలు తిరగడానికి రాత్రిపూట 11:30 నుంచి కావాలంటే గుర్తింపు కార్డులు ఉన్నాయి, కానీ ఈ షాపులు మూయించడానికి మటుకు ఏ విధమైన గుర్తింపు కార్డులు అవసరం లేదు, నడవడానికి ఏ విధమైన అవసరం లేదు. కానీ దీని మీద మటుకు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన జిల్లాలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, కానీ వాటి మీద ఏమాత్రమైన నియంత్రణ కూడా లేకుండా పోయే పరిస్థితి ప్రధానంగా కనబడుతూ ఉంది. ధన ఆర్జనలో ఒక పక్కన ప్రభుత్వం చూస్తూ ఉంది, కానీ దీనివల్ల తాగేసి విద్యార్థులు కాలేజీలకు డైరెక్ట్గా మార్నింగ్ పీరియడ్లోనే కాలేజీలోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎక్కడ అడ్డుకట్ట వేయాలి? విద్యార్థుల మీద ఒక పక్క లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి, మహిళల మీద విచ్చలవిడిగా అనేక అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులు కానీ జరుగుతున్నాయి. దేనివల్ల జరుగుతూ ఉన్నాయి? మందులు విచ్చలవిడిగా ఈ యొక్క తాగేసేసి తల్లి చెల్లి అని తెలియకుండా ఈ రకమైన దుష్పరిణామానికి ప్రత్యక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం కాలేజీలో, స్కూళ్ళ దగ్గర అయితే మద్యం బార్ షాపులు ఉన్నాయి వెంటనే తీసివేయాలి, వాటి మీద నియంత్రణను ఖచ్చితంగా కూడా ఉంచాలి. ఈ రకమైన పరిస్థితి వస్తే రాబోయే కాలంలో ధనాపేక్షణకి ఒక పక్కన చూస్తున్నారు, సామాజిక విలువలు, మోరల్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు నిర్మూలించే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి వీటిపైన వెంటనే నియంత్రణ తీసుకోవాలా. కాలేజీ, స్కూల్స్ దగ్గర పక్కన నిర్వహించే అయితే బార్ షాపులను వాటిని వెంటనే ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.
నగరంలో విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులు ఇవ్వటం వల్ల మందుబాబులు రోడ్డు మార్గం నుండి వెళ్లే మహిళలను వేధిస్తున్నారని 5వ నగర కార్యదర్శి శ్రీదేవి చెప్పారు. నివాస ప్రాంతాల్లో ఈ కాలంలోనే ఆడవాళ్ళు గొడవలు కూడా చేశారు. ఎందుకంటే తాగి రోడ్డు మీదకి వచ్చి అక్కడి నుంచి తాగిన వాళ్ళు ఇంటికి డైరెక్ట్గా వెళ్లకుండా రోడ్ల మీదే వేరంగం సృష్టించి మహిళల్ని అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడటం, చీరల కొంగులు పట్టుకొని లాగేయటం, ఇట్లాంటి సంఘటనలు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కానీ ఎక్సైజ్ మంత్రి కానీ లేదంటే ప్రభుత్వం కానీ వీటి మీద ఎలాంటి చర్యలు కూడా చేపట్టాల. మహిళలు నానా అగచాట్లు పడుతున్నారు. ఉదాహరణకి రాజరాజపేట అయితే డివిజన్లోకి ఎంటర్ అవ్వాలంటే అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా బార్ షాపులు ఉన్నాయి. మహిళలు రాత్రిపూట పని నుంచి ఇంటికి వెళ్ళాలంటే బిక్కుబిక్కుమంటూ భయపడేటువంటి పరిస్థితి ఆ వాతావరణం ఆ ప్రాంతాల్లో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ షాపుల్ని పర్మిషన్లు ఇచ్చినటువంటి వాటికి కూడా ఇట్లాంటి నిబంధనలు కంపల్సరీగా పాటించాలి. లేదంటే ఆ ప్రాంతాల్లో తాగి అల్లరి చేసేటువంటి బ్యాచ్ని కంపల్సరీగా పట్టుకొని వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలి. లేదంటే మహిళలకు రక్షణ దొరకదు. ఇప్పటికే నగరంలో అనేక మంది మహిళల మీద దాడులు జరిగేటువంటి దానిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మద్యమే. మద్యం తాగే మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ వేధింపులు కానీ జరిగేటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మద్యాన్ని నియంత్రించాలని చెప్పేసి మేము 5వ డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో వైద్య శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఏపీ వైద్య శాఖ అధికారుల రివ్యూ సమావేశంలో మంత్రి కామినేని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించే స్థాయి వైఎస్ఆర్సీపీ నేతలకు లేదు. త్వరలో కొడాలి నాని జైలుకు వెళ్లడం ఖాయం. టీడీపీ నేత వర్ల జోస్యం. రాష్ట్రంలో దళిత శక్తిని పెంపొందించడం కోసం ఈ నెల 30న దళిత కాంగ్రెస్ సదస్సు. కాంగ్రెస్ నేతల వెల్లడి. బీసీలు ఐక్యం కోసం భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ నెల 30న నగరంలో బీసీ జనభేరి గంగాధర్ పిలుపు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.